హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియో ధనుర్మాసం యొక్క విశిష్టత గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియోని ఫాలో అవ్వండి. ధనుర్మాసం అనగానే పండుగ నెల. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. మళ్ళీ తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతితో ఈ ధనుర్మాసం అనేది పూర్తవుతుంది. ఈ పండుగ నెల మొత్తము మనము ఎక్కువగా వైకుంఠ ద్వారాలతో ముగ్గులు వేసుకోవడము, గొబ్బెమ్మలు పెట్టుకోవటము, అలాగే విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించడము, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించడము. అసలు ఈ ధనుర్మాసం అంటేనే దేవతల మాసము. దేవుళ్ళకి అత్యంత ప్రీతికరమైన మాసమే ఈ ధనుర్మాసము. ఎక్కువగా శుక్రవారం, మంగళవారం గొబ్బెమ్మలను పూజించటము, శనివారం పూట విష్ణుమూర్తిని అలాగే వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజిస్తూ ఉంటాము ఈ ధనుర్మాసము. ధనుర్మాసంలో ఉదయాన్నే నిద్రలే ఇంటినంతా చక్కగా శుభ్రపరచుకొని, గుమ్మం ముందు ముగ్గులు పెట్టుకొని, గొబ్బెమ్మలు పెట్టుకొని, ఈ నెల రోజులు అంటే ఈ ధనుర్మాసం మొత్తము ఎక్కువగా పొద్దున సాయంత్రము 2 పూటల దీపారాధన చేయడం వల్ల లక్ష్మీ కరుణా కటాక్షాలు మనకి సిద్ధిస్తాయి. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే సంక్రాంతి పండుగ రోజు ఉత్తరాయణం పెట్టే వరకు ప్రతి ఒక్క విష్ణు ఆలయాలలో ఎక్కువగా తిరుప్పావై పాసుర పాడుతూ ఉంటారు ఈ నెల రోజులు. ఈ తిరుప్పావై పాసుర అనేది ఈ నెల రోజులు అంటే ఈ ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులుగా తిరుమలలో తెల్లవారుజామున ప్రతిరోజు తిరుప్పావై పాసుర అనే గానం చేస్తారు. అలాగే ప్రతి ఒక్క విష్ణు ఆలయాల్లో అర్చనలు, నివేదనలు ఇవన్నీ సమర్పించి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు ప్రసాదాలు పంచిపెట్టడం వల్ల ఇంకా చాలా మంచిది. ధనుర్మాసం అనేది దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. పండితులు ఎక్కువగా ఈ నెల రోజులు తిరుప్పావై పాసురానే పఠిస్తూ ఉంటారు. అలాగే ఈ నెల రోజులు మొత్తము ఉదయము సాయంత్రము తప్పకుండా దీపారాధన చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహంతో మనకున్న దరిద్రాలన్నీ తొలగిపోయి మంచి జరుగుతుందని ఒక విశ్వాసంతో, నమ్మకంతో పూజలు చేస్తూ ఉంటాము. ప్రతి శుక్రవారము మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. మీకు వీలున్నప్పుడు అంటే మంగళవారమైనా శుక్రవారమైనా ముగ్గు వేసి ముగ్గులో గొబ్బెమ్మను పెట్టుకొని గుమ్మడి పువ్వులతో పూజించడం వల్ల కూడా చాలా మంచిది. నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాగే నాకు తెలిసిన మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అప్పటి వరకు ఉంటాను. మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. బాయ్ బాయ్.